ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి మీకు లైఫ్లో ఎప్పటికైనా సరే ఇంకొక 10 ఇయర్స్ అయిన తర్వాత మీకు ఒక 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే మీకు ఈ వీడియో ఎప్పటికీ గుర్తుంటుంది, ఎప్పటికీ యూజ్ అవుతుంది కూడా. ప్రాక్టికల్ వే ఆఫ్ టీచింగ్ నేను ఈ వీడియో గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి నా దగ్గర ల్యాప్టాప్ లేదు, బట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికైతే నాకు ఒక ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను, ఎవరైనా ప్రాక్టికల్గా కూడా చేస్తారు అనేసి. సో ఫస్ట్లీ వచ్చేసి మనీ ఎర్నింగ్ ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. మనీ ఎర్నింగ్ అనేది అవునా, ఎవరి లైఫ్లో అయినా మనీ ఎర్నింగ్ లేకపోతే లైఫే ఉండదు. చాలామందికి వాళ్ళ సేవింగ్స్కి కానీ ప్రతి ఒక్క దానికి కావాలి. యాజ్ ఏ స్టూడెంట్గా మనకి కావాలి, అండ్ యాజ్ ఏ స్టూడెంట్గా ఒక జాబ్ తెచ్చుకోవడానికైనా కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీలాన్సింగ్. ఓకే, ఫ్రీలాన్సింగ్ అనగానే వీడియో కట్ చేయాల్సిన అవసరం లేదు. నేను అందరిలాగా ఫీవర్, అప్వర్క్ ఇవి చెప్పను. ఓకే, డైరెక్ట్గా మీరు క్లయింట్స్ కనుక్కునే విధంగా చెప్తాను. ఓకే, ఫస్ట్లీ నేను చెప్పింది చేయండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను, స్టెప్ బై స్టెప్ చేయండి. ఓకే, ఫస్ట్లీ మీరు ఏం చేస్తారంటే, ఫ్రెషర్ అయినా సరే ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, మరి నువ్వేం చేసావంటే ఐ డిడ్ 2 ఫ్రీలాన్సింగ్స్. ఓకే, దాన్ని బట్టి నేను చెప్తాను. అండ్ అయితే నేను ఏమి యూఎస్ క్లయింట్స్కి అలా ఏం చేయలేదు, లోకల్లీనే చేశాను. అది పక్కన పెడితే నేను మీకు ఇంకొక డిఫరెంట్ వన్ చెప్తున్నాను. ఓకే, మీ దగ్గర లింక్డ్ఇన్ అనేది ఉంది కదా, అవునా, మీ లింక్డ్ఇన్లో 5 డేస్కి ఒకసారి ఒక ప్రాజెక్ట్ని షేర్ చేయాలి. ఓకే, నేను చెప్పినట్లు చేస్తే 30 డేస్లో మీకు ఒక క్లయింట్ అనేవాడు దొరుకుతాడు. ఓకే, ఇప్పుడు చెప్తున్నాను, కొంచెం ఫ్రెషర్స్కి కష్టమవుతుంది కానీ వెతుకుతే మాత్రం పక్కా దొరుకుతుంది. ఓకే, లెట్ మీ టెల్ యూ. ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ రెజ్యూమే. ఓకే, ఫస్ట్ మీ రెజ్యూమే ప్రిపేర్ చేసేసుకోండి. మీకు ఏమేమి వచ్చు ఏంటి అనేసి. సింపుల్ కోడింగ్ నాలెడ్జ్ కాదు మీకు కావాల్సింది. AI, LLMs, బ్లాక్ చైన్, Web3, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, డెవాప్స్, కుబర్నెట్స్, డాకర్, ఇలాంటి స్కిల్స్ వచ్చి ఉండాలి. హై లెవెల్లో ఉండాలి మీ స్కిల్స్. ఓకే, నార్మల్ లెవెల్లో అయితే ఉండకూడదు. ఓకే, ఇలాంటి స్కిల్స్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇలాంటి స్కిల్స్ నేను ఎక్కడ నేర్చుకోవాలక్క, ఇలాంటి స్కిల్స్ నాకు రావు అంటే, డెవాప్స్, క్లౌడ్ నేర్చుకోవాలనుకుంటే abhishek.veramala అనేసి ఒక ఛానల్ ఉంది, అందులో నేర్చుకోండి. ఇంకా Web3 ఇలాంటివి, బ్లాక్ చైన్ ఇలాంటివి మీరు డిఫరెంట్ థింగ్స్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. యూట్యూబ్లోనే కొన్ని ట్యుటోరియల్స్ చూడండి. ఓకే, అండ్ AI కూడా మీకు వచ్చి ఉండాలి. దీని తర్వాత హౌ యూ హ్యావ్ టు గెట్ ద ఫ్రీలాన్సింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఈ స్కిల్స్ అన్నీ వచ్చు. ఈ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక US క్లయింట్ రావాలి, హై పేయింగ్, క్రోర్స్లో మీరు సంపాదించాలి అనుకుంటే ఈ పర్సన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్లయింట్ అనేవాడు కావాలి అనుకుంటే మీకు ఈ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్కిల్స్ మీకు వచ్చేసాయి. ఓకే, పక్కన పెట్టండి. కీప్ ద హెడ్లైన్స్ యాజ్ బ్లాక్ చైన్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, అండ్ ఆల్సో @ ఇంటర్న్షిప్ ఇన్ సమ్ అదర్ కంపెనీస్. అది ఇంకా మీ హెడ్లైన్స్ అని విత్ 5 బార్స్తో మీరు మెన్షన్ చేయండి. ఓకే, మీకు ఏ స్కిల్స్ వచ్చో అవన్నీ కంప్లీట్గా మెన్షన్ చేసి మీ అబౌట్ సెక్షన్లో మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేశారో అలాంటి ప్రాజెక్ట్స్ని, మీడియా అనేసి ఒకటి ఉంటుంది, వీడియోస్, మీడియా, పోస్ట్ ఇవన్నీ చేయొచ్చు లింక్డ్ఇన్లో మనము. ఇవన్నీ చేయండి. ఓకే, ఇంత లెంతీ ప్రాసెస్ అని మాత్రం అనుకోవద్దు, ఇవన్నీ చేయండి. ఓకే, ప్రాజెక్ట్స్ని షేర్ చేయండి. 5 డేస్కి ఒకసారి మీరు ప్రాజెక్ట్స్ షేర్ చేయండి. ఓకే, 5 డేస్కి ఒకసారి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని మీరు షేర్ చేయండి. అది కూడా ఎలా ఉండాలంటే ఏదో పుట్, డిలీట్, పోస్ట్, పుష్ ఇవి చేసాము చాలు అనుకుంటే ఆ ప్రాజెక్ట్స్ అనేవి అస్సలు సెట్ కావు. CRUD ఆపరేషన్స్ చేసిన ప్రాజెక్ట్స్ కాదు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉండాలంటే ఒక కంపెనీలో వర్క్ చేసే ప్రాజెక్ట్స్ లైక్ హెల్త్ కేర్ రిలేటెడ్, లేకపోతే మీరు ఏదైనా హెల్త్ కేర్ రిలేటెడే కాకుండా ఏదైనా ప్రొడక్షన్కి కానీ ఏదైనా సిస్టమ్ కాంపోనెంట్స్, అందులో ఏమైనా సిస్టమ్ డిజైన్ ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి మీరు క్రియేట్ చేసి ఉండాలి ప్రాజెక్ట్స్. దట్ ప్రాజెక్ట్ షుడ్ బి వెరీ హై లెవెల్. ఓకే, ప్రాజెక్ట్ని మీరు ఈజీగా చేయొచ్చు విత్ యూజింగ్ ఆఫ్ AI. ఓకే, AI యూజ్ చేసి విత్ సెక్యూరిటీతో కూడా మీరు ఈ ప్రాజెక్ట్స్ని ఫినిష్ చేయొచ్చు. ఓకే, నేనైతే రీసెంట్గానే Node.js, MongoDB, DevOps నేర్చుకున్నాను. ఓకే, రీసెంట్గానే, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి DevOps. దాన్ని నేను జస్ట్ 1 or 2 డేస్లోనే నేను బేసిక్స్ ఆఫ్ థింగ్స్ కంప్లీట్ చేసి ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశాను? బికాస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బిల్డ్. ఓకే,
ఇక్కడ మనకి ఏఐ లెవెల్ ఉంది, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్ని నేర్చుకోవడం కూడా. సో అలాంటి ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి హై లెవెల్ ప్రాజెక్ట్స్ ఉండాలి అనేసి, అవునా. ఇప్పుడు హై లెవెల్ ప్రాజెక్ట్స్ అయిపోయాయి కదా, నేను ఇదే వీడియో ప్రాక్టికల్ ఎక్స్ప్లోరింగ్ థింగ్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు నేను చెప్పేది మాత్రం వినండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నౌ యూ హ్యావ్ ద ప్రాజెక్ట్స్, యూ హ్యావ్ ద స్కిల్స్, యూ ఆర్ రెడీ టు బిల్డ్ ద ఫ్రీలాన్సింగ్ థింగ్స్. ఓకే, వితౌట్ యూజింగ్ ఎనీ యాప్స్ లైక్ ఫ్రీలాన్సర్, అప్వర్క్ ఇలాంటివి యూజ్ చేయకుండానే మనము క్లయింట్స్ని తెచ్చుకోవాలి. ఓకే, టార్గెట్ ద యూఎస్ క్లయింట్స్ అండ్ మీడియేటర్స్. ఓకే, ఎలా టార్గెట్ చేయాలో చెప్తా ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మీరు 5 డేస్కి ఒకసారి ప్రాజెక్ట్స్ని అయితే కంపల్సరీగా షేర్ చేయండి. ఓకే, లింక్డ్ఇన్లోకి వెళ్ళండి, గో టు ది లింక్డ్ఇన్. ఎవరైనా ఎప్పుడైనా యూఎస్ క్లయింట్ ఫ్రీలాన్సింగ్ అనేసి ఎప్పుడైనా సెర్చ్ చేశారా? లేదు కదా. సో సెర్చ్ ఫర్ ఇట్. ఓకే, యూఎస్ క్లయింట్స్ ఫ్రీలాన్సర్స్ అనేసి సెర్చ్ చేయండి. చాలామంది లోకల్ కంపెనీస్లో అంటే మన ఎంఎన్సీ కంపెనీస్లో యాక్సెంచర్ నుంచి కానీ లింక్డ్ఇన్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి కానీ మెంబర్స్ జాయిన్ అయ్యి ఉంటారు. ఓకే, వాళ్ళు ఫ్రీలాన్సింగ్ ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఓకే, ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. వాళ్ళతో కనెక్ట్ అయ్యి టేక్ ద ఆపర్చునిటీ యాజ్ ఫ్రీలాన్సింగ్. ఓకే, ఇంకొకటి చెప్తాను మీకు, డోంట్ టార్గెట్ ద ఇండియన్ కంపెనీస్. ఓకే, ఇండియన్ కంపెనీస్ని టార్గెట్ చేయకుండా, ఇండియన్ కంపెనీస్ అంటే ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉండడం, చెన్నై ఇలాంటి కంపెనీస్ కాకుండా పక్కా ఫ్రీలాన్సింగ్ చేసే కంపెనీస్ ఉంటాయి. ఓకే, లైక్ ఎలా చేయాలంటే మనము ఫస్ట్ యూఎస్ యూకే రిలేటెడ్ కంపెనీస్ని మాత్రమే ఫిల్టర్లో సెర్చ్ చేయండి. ఓకే, యూఎస్ యూకే ఈ 2 మాత్రమే ఫిల్టర్లో సెర్చ్ చేసి చెక్ చేయండి ఇప్పుడు ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి అనేసి. ఓకే, ఈ కంపెనీస్లో ఫౌండర్స్ అండ్ సిటిఓస్ పిఓసిస్ ఉంటారు. ఓకే, వీళ్ళకి ఏం చేయాలంటే మీరు మెసేజ్ పెట్టాలి. మెసేజ్ పెట్టడం ఈజ్ ద కంప్లీట్లీ ఫ్రీ ఇన్ ద లింక్డ్ఇన్. ఓకే, సో కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి మెసేజ్ అయితే పెట్టండి. ఓకే, ఇక్కడితో అయిపోలేదు. ఫ్రీలాన్సింగ్కి మనం మెసేజ్ చేసేసాం, అవునా. ఇక్కడితో అయిపోలేదు. నో వన్ ఈజ్ రిప్లైడ్ యూ అంటిల్ ద 100 రీచ్. ఓకే, 100 పీపుల్కి నువ్వు మెసేజ్ చేసినా ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. ఓకే, టేక్ అగైన్. ఓకే, కీప్ వన్ రెజ్యూమే షాట్. అంటే ఏంటంటే మీరు లింక్డ్ఇన్లో వీడియోస్ అన్నీ పోస్ట్ చేశారు కదా, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని కూడా ఒకసారి సెర్చ్ చేయమనేసి మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారో ఆ ప్రాజెక్ట్స్ యొక్క లింక్స్ ఉంటాయి కదా, వెర్సల్ అలాంటి లింక్స్ ఉంటాయి కదా, అలాంటి లింక్స్ని కూడా వాళ్ళతో షేర్ చేయండి. టార్గెట్ ఫౌండర్స్, సిటిఓస్ హూ ఆర్ ఇన్ యూఎస్ అండ్ యూకే క్లయింట్ కంపెనీస్. ఓకే, యూఎస్ యూకే క్లయింట్ కంపెనీస్కి టార్గెట్ చేయండి. నువ్వు స్టూడెంట్ అయినా సరే ఇలా కానీ నువ్వు టార్గెట్ చేసావే అనుకో, డెఫినెట్గా నీకు ఫ్రీలాన్సింగ్ క్లయింట్ అయితే కంపల్సరీగా వస్తారు. వెన్ యూ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ స్కిల్స్, ఇలాంటి స్కిల్స్ నీకుంటే డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు. ఇలాంటి స్కిల్స్ నీకు లేకపోతే మళ్ళీ నువ్వు పక్కకు వచ్చేస్తావు. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ వస్తే సరిపోదు. యు ఆర్ ద హోల్ డెవలపర్. అంటే సింగిల్ డెవలపర్ కావాలి వాళ్ళకి. సింగిల్ డెవలపర్ ఎలా ఉంటారు, 360 డిగ్రీస్లో ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా నువ్వు చేయగలగాలి. ఓకే, అలా ఉండాలి. అలా ఉండేవాడు కావాలి. కాబట్టి అన్ని విధాలా నువ్వు కరెక్ట్గా ఉండాలి. అందులో ఎక్కువగా ఏది హై ప్యాకేజింగ్ స్కిల్స్ ఉంటాయో లైక్ ఇలాంటి వాటికే లింక్డ్ఇన్లో మనకి ఇస్తారు అన్న వాటి స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. నాకు తెలిసినంత వరకు కావాల్సింది ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ బ్లాక్ చైన్ వచ్చి ఉండాలి, Web3 ఇలాంటి స్కిల్స్ ఎవరికైతే వస్తాయో దే విల్ బి ద విన్నర్స్. ఓకే, ఇది ట్రై చేయండి, మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. దీన్ని ప్రాక్టికల్గా చూపించడానికి నేను ఇంకొక వీడియో రెడీగా చేస్తాను. డోంట్ వరీ, నెక్స్ట్ వీడియోనే వస్తుంది. మీకు ఆ వీడియో కావాలా వద్దా అని నాతో చెప్పండి, నేను కంపల్సరీగా చేస్తాను. ఇది 30 డేస్లోనే ఎటువంటి ఫీవర్ ఎటువంటి దాంట్లో ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఫ్రీలాన్సర్లో వాటిలో ప్రీమియమ్స్ తీసుకోవాలి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ప్రీమియం అంటే లింక్డ్ఇన్లో 1 మంత్ ఫ్రీ ప్రీమియం ఉంటుంది. ఓకే, లింక్డ్ఇన్లో 1 మంత్ ఫ్రీ ప్రీమియం ఉంటుంది కదా, ఈ 1 మంత్ ఫ్రీ ప్రీమియంని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇంకా 1 మంత్ అయిపోతుంది, ఒక 20 డేస్ 28 డేస్ వరకు యూజ్ చేయండి. ఇంకా 2 డేస్లో అయిపోతుంది లేదా 5 డేస్లో అయిపోతుంది అన్నప్పుడు దెన్ రిమూవ్ ఇట్. ఓకే, క్లోజ్ ఇట్. నాకు 2 లింక్డ్ఇన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ పబ్లిక్, వన్ ఈజ్ ప్రైవేట్ లింక్డ్ఇన్. ప్రైవేట్ది నేను క్లయింట్స్ కోసం అలాంటి హెచ్ఆర్స్ కోసం అలాంటి వాటి కోసం యూజ్ చేసుకుంటాను. అండ్ వన్ ఈజ్ ఫర్ పబ్లిక్ ఫర్ యూట్యూబ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. అలా యూజ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను కూడా కొంచెం
అటు సైడ్ వెళ్ళాలనుకుంటాను కాబట్టి నేను డెఫినెట్గా కొంచెం ప్రైవేట్గానే ఉండాలనుకుంటున్నాను. సో అలానే నేను మెన్షన్ చేస్తాను. ఓకే, ఇలాగానే మీరు క్రియేట్ చేసి ఇలాగానే మీరు చేయగలిగినారనుకో డెఫినెట్లీ యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ పర్సన్. ఇది ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 30 రోజులు ట్రై చేయండి. 30 రోజుల్లో మీకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దెన్ ఒక కంపెనీలో వర్క్ చేసేవాడికన్నా యూ విల్ బి ద మోస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ పర్సన్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఫ్రెషర్స్ మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అయిపోతారు. జాబ్ కన్నా ముందే ఫ్రీలాన్సింగ్ అనేది తెచ్చుకోగలుగుతారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను రిలీజ్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఐ కాంట్ డూ. ఓకే, దిస్ ఈస్ వెరీ సెన్సిటివ్ వన్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ, బాయ్.